హాయ్ అండి. నేను మీ రీనాని. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా చిన్నోడి పుట్టినరోజు అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పా కదా మా పిల్లలకి బట్టలు తీసుకున్నాను అనేసి. మా పిల్లలకి ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేనైతే ఈరోజు లీవ్ పెట్టుకొనేసాను. పొద్దున్నే అందరం లేసి రెడీ అయిపోయేసి దేవుడికైతే దండం పెట్టుకొని అప్లైగుంటకి వెళ్తున్నాము. మా ఇంట్లో మామూలుగా మా పెళ్లి రోజైనా, మా పుట్టినరోజులైనా కూడా అప్లైగుంటకే వెళ్తాము. సేమ్ అదే విధంగా ఈసారి కూడా వెళ్తున్నాము. కాకపోతే మా హస్బెండ్ అవైలబిలిటీలో లేరు కాబట్టి మేము మా మామయ్య కలిసి అప్లైగుంటకైతే బయలుదేరేసామనమాట. మార్నింగ్ 7:30, 8కి అలా బయలుదేరేసాను. కొంచెం లేట్ అయితే ఎండ ఎక్కువగా ఉంటది. పిల్లలతో బండిలో పోయేది కాబట్టి కొంచెం తొందరగానే బయలుదేరేసాను నేను. క్లైమేట్ అయితే చాలా బాగా ఉండింది. చాలా రోజుల తర్వాత అప్లైగుంటకైతే వెళ్తున్నాను నేను. చాలా డేస్ అయిపోయింది వెళ్ళక. సరే అనేసి ఇంకా అర్చనకైతే అన్నీ తీసుకుని దర్శనానికి బయలుదేరాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మనసు ప్రశాంతత అనిపించింది. నేను వెళ్ళాను కానీ చాలాసార్లు ఎప్పుడు రష్‌గా ఉంటుంది. ఈసారి పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా అనిపించింది దేవుడిని చూడంగానే. ఇంక అక్కడి నుంచి దేవుడిదైతే మేము ప్రసాదం తినేసి బయలుదేరి టెంకాయ అయితే కొట్టుకున్నాము. మా పెద్దోడికైతే గుడికొస్తే గుడిలో పెరుగన్నం అంటే చాలా ఇష్టము. భలే ఇష్టంగా తింటాడు. అక్కడ నుంచి పిల్లలకి నామాలు పెట్టుకొనేసి ఆంజనేయ స్వామి టెంపుల్‌లో అభిషేకం జరుగుతుంది అని వేరే వాళ్ళు చెప్తే సరే అనేసి అక్కడికైతే బయలుదేరేసి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొనేసి అభిషేకం చూసుకొని స్వామివారి దర్శనం అక్కడ కూడా చాలా బాగా జరిగింది. చాలా మనసు తృప్తిగా నిండుగా అనిపించింది ఆ రోజు. మేము అక్కడి నుంచి దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొనేసి దేవుడి దగ్గర అలా కొన్ని ఫొటోస్ తీసుకొని పిల్లలతో నేను ఇంకా అక్కడి నుంచి పిల్లలకి టిఫిన్ తీసుకునేసి ఇంటికైతే బయలుదేరేసాము. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.